రామాయణ కిష్కింధాకాండలు 29 సర్గ. ఇక్కడ శరత్కాలం మొదలైందన్న విషయాన్ని గుర్తించి స్నేహ కార్యం ఏదైతే సీత ఒక అన్వేషణ చేస్తానని సుగ్రీవుడు రాముడికి మాటిచ్చాడు, అందుకు దానికి పూనుకోమని హనుమంతుడు సుగ్రీవుడికి యుక్తాయుక్తములుగా సూచించుట, అంటే ఏది చెయ్యదగినది ఏది చెయ్యకూడదు. ఆ హనుమంతుడి మాటలు విని ఆదరించిన ఆ రాజైన సుగ్రీవుడు దానికి తగ్గట్టుగా నీలుడన్న సేనాపతికి ఆజ్ఞాపించాడు. దానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చూసుకోమని. సమీక్ష విమలం వ్యోమ గత విద్యుద్విలాహకం సారసారావ సంఘుష్టం రమ్యజ్యోత్స్నాను లేపనం. హనుమంతుడు మెరుపులు మేఘములు లేకుండా, ఎందుకంటే వర్షాకాలంలో ఉరుములు మెరుపులతో ఉంటుంది, ఆకాశం అంతా కూడా మేఘాలతో నిండిపోయి ఉంటుంది, ఎక్కడ వెలుగులు అన్నవి కనిపించవు, పగలు కూడా చీకట్లాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ మెరుపులు ఆ మేఘాలు లేకుండా నిర్మలంగా ఉన్న ఆకాశాన్ని హనుమంతుడు చూశాడు. ఇక్కడ మెరుపులు మేఘాలతో శరత్కాలం అంతా కూడా దానికి ముందు ఏదైతే వాతావరణం ఉందో, అంటే నువ్వు ఎప్పుడు గమనిస్తున్నావు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చూసినప్పుడు కొన్ని కొన్ని నేను ఆలస్యంగా చూడొచ్చు, కాకపోతే కొంతకు ముందే చూసేసి ఇంకా రాలేదులే అని మళ్ళీ కూడా నేను నిర్లక్ష్యం చేసే అవకాశం. కాకపోతే ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని మీదే ధ్యాస ఉన్నప్పుడు ఏం చేస్తా, అనుక్షణం దాని మీదే ఉంటుంది. అందుకని ప్రతి క్షణం గమనిస్తూ ఉంటా, సమయం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నేను ఆ కార్యాన్ని చెయ్యాలి అని. అలా చేసేవాళ్ళు ఎప్పుడూ ఆలస్యం చెయ్యరు, చక్కగా సమయానికి తగ్గట్టుగా సమయానుకూలంగా సందర్భానికి తగ్గట్టుగా కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది లేకుండా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఆలస్యం అయిపోతుంది, ఒక్కొక్కసారి చేయి జారిపోతుంది, మాట తప్పిపోవటాలు, ఆ సమయానికి వెళ్ళలేకుండా కొన్ని కొన్ని మనకు వదులుకోవాల్సినవి కొన్ని కొన్ని మనకి దక్కకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. హనుమంతుడు గమనించాడు. ఈ ఆకాశం ఎప్పుడైతే నిర్మలంగా ఉందో అలాగే అక్కడ పక్షులు ఆ శబ్దాలతో నిండిపోయి ఉన్నది. అలాగే పిండి ఆరబోసినట్లుగా ఆ వెన్నెలంతా కూడా వ్యాపించి ఉండటం చాలా అందంగా కనిపిస్తుంది, మనోహరంగా ఉన్నది. సమృద్ధార్థం చ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థం అసతాం మార్గం ఏకాంతగత మానసం. అంతటా హనుమంతుడు వర్షాకాలం తగ్గిపోయింది, శరత్కాలం మొదలైపోయింది, ఇప్పుడు సీత ఒక్క అన్వేషణకి తగిన సమయం మనకి అని గుర్తించాడు. వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. నిర్వృత్తా కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా ప్రాప్తవంతం అభిప్రేతాన్ సర్వాణివా మనోరథాన్. అప్పుడు సుగ్రీవుడు సంపలతో మునిగి తేలుతూ, అంటే ధర్మార్థాల్ని పట్టించుకోని స్థితిలో భోగప్రాయంగా ఉన్నాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఆ భోగాలన్నిటికీ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు సర్వం దక్కింది, పైగా అప్పుడు శత్రు భయం కూడా లేదు. మన దగ్గర ఎంత భోగప్రాయమైన జీవితం ఉన్నప్పటికీ కూడా ఒక భయం అన్నది ఉండి, శత్రువు ఉన్నాడు అనిపించినప్పుడు ఏమవుతుందంటే ఆ బిత్తరపాటులోనే ఉంటాం తప్పితే అంతలాగా దాన్ని ఆస్వాదించలేము. ఇప్పుడు శత్రువు అన్నవాడు లేడు, పైగా భోగాలు సంపదలతో మునిగి తేలుతున్నాడు, అందుకే ధర్మార్థాలని పట్టించుకోకుండా అంతలాగా భోగప్రాయంగా జీవితాన్ని గడుపుతున్నాడు సుగ్రీవుడు. అందుకే కామ పరవశుడై ఏకాంతంలో భోగాల లాలసుడై, అంటే విందులు వినోదాలతో ఉన్నాడు. పైగా తనని ఏదైతే బాధించి ఉన్నాడో వాలి మరణించాడు, రాజ్యాధికారము భోగము సర్వము ఇంకా అన్నిటి మీద అధికారం లభించిన కారణంగా నిరంతరము ఆ భోగప్రాయమైన జీవితంలోనే తైలి మునుగుతూ ఉన్నాడు, స్త్రీలోలుడై ఉన్నాడు. స్వాంచపత్నిం అభిప్రీతాం తారాం చాపి సమీప్సితాం విహరంతం అహోరాత్రం కృతార్థం విగతజ్వరం. ఇలా ఆ మనోరథాలన్నీ కూడా నిండిపోయినాయి, మనసులో ఒకటి ఆశించాడు, శత్రుభయం లేకుండా అయిపోవటమే కాకుండా సకల రాజ్యాలు భోగాలు అన్నీ లభించేసాయి, మనోరథాలన్నీ కూడా నిండిపోయి సిద్ధించిన కారణంగా తన భార్య అయిన రోమతో అలాగే తారతో అందరితో కలిసి ఈ అహోరాత్రులు కూడా చక్కగా వాళ్ళతో అనుభవిస్తున్నాడు, విహరిస్తున్నాడు, సకల భోగప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ విధంగా కృతార్థుడవుతున్నట్టుగాను ఆ బాధల్ని తొలగిపోయాయి, అటు శారీరకంగా మానసికంగా ఎటువంటి బాధలు లేవు, అందుకుని చాలా ఆనందంగా ఉన్నాడు. క్రీడంతమివ దేవీసం నందనే అప్సరసాం గణేహ
మంత్రిశూన్యస్తకార్యం చ మంత్రీణాం అనవీక్షకం. నందనవనంలో ఎలా అయితే ఇంద్రుడు అప్సరసలతో తన భార్యతో చక్కగా అన్ని విహరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో దానితో సమానంగా రాజ్యపాలన భారాన్ని పూర్తిగా మంత్రుల మీద వేసేశాడు. మంత్రుల కార్యకలాపాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా భోగప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు సుగ్రీవుడు. ఉత్సన్నరాజ్య సంధీసం కామవృత్తం అవస్థితం నిశ్చితార్థో అర్థతత్వజ్ఞ కాలధర్మ విశేషవిత్. సుగ్రీవుడు సర్వదా ఇలాగా ఈ భోగప్రాయమై ఉండి ఇంకా దేన్ని పట్టించుకోకుండా రాజ్యం గురించి, ఎందుకంటే రాజ్యభారాన్ని మంత్రులకు ఇచ్చేశారు. అయితే ఇచ్చాడు, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని అప్పుడప్పుడన్నా చూడాలి కదా, అది కూడా వదిలేశాడు. అందుకే రాజ్య యొక్క స్మృతి కూడా దెబ్బతినింది. వాయుసూతుడు సకల శాస్త్ర రహస్యాన్ని బాగా తెలిసినవాడైన హనుమంతుడు కర్తవ్య అకర్తవ్య అంటే ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అట్లాంటి యథార్థ జ్ఞానం కలిగి ఉన్నవాడు. ప్రసాద్య వాక్యేర్మధుర్యేహ హేతు మద్భిర్మనోరమేహ వాక్య విద్వాక్య తత్వజ్ఞం హరీసం మారుతాత్మజ. ఏ ఏ సమయాల్లో ఏ ధర్మాలు పాటించవలనో చక్కగా తెలిసినవాడు హనుమంతుడు. పైగా మాటల్లో నేర్పరి. తెలియటం ఒకటి, మనకి తెలిసిన అవతల వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పగలగటం ఇంకొకటి. అందుకని మాటల్లో నేర్పరి. ఇట్లా సర్వ సమర్థుడైన హనుమంతుడు పెడదారి పట్టిన సుగ్రీవుడి ప్రవర్తన గమనిస్తున్నాడు. గమనించి వెంటనే వాక్య విశారదుడై ఆ హనుమంతుడు మనోహరమైన మృదుగా మాటలతో, ఆ వచనాలతో ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని గమనించుకోగలిగేలాగా ఆ విధానంగా ఆ వానర ప్రభు అయిన సుగ్రీవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటూనే అతడికి అర్థమయ్యేలాగా ఆ ప్రభు యొక్క హితాన్ని కోరుకుని అవి చెప్పటానికి పూనుకున్నాడు. హితం తత్వం చ పద్యం చ సామధర్మార్థనీతిమత్ ప్రణయ ప్రీతి సంయుక్తం విశ్వాసకృత నిశ్చయం హరీశ్వరం ఉపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్. అంటే ఇప్పుడు కృతార్థులు ఎప్పుడవుతావు అంటే అన్నీ చక్కగా చెయ్యగలిగినప్పుడే. సమర్థత ఉంది కానీ నేను చెయ్యనప్పుడు ఏమవుతుందంటే వృధా అయిపోతాయి అన్నీ. అందుకే ఇక్కడ మృదు మధురమైన మాటలతో చక్కగా ఆంతర్యాన్ని గమనించుకోగలిగిన వానర ప్రభు ఆయనకి మళ్ళీ వీటి పట్ల కాస్త శ్రద్ధ కలిగేలాగా, అందుకని ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకుంటూ ఆ ప్రభు ఒక మంచి కోరుకుంటూ ఆయనకి వచనాలు పలికాడు. అవి ఏంటి అంటే పరమ సత్యాలు, ప్రయోజనకరమైనవి, సౌమ్యంగా. ఎందుకంటే సామభేద దండ ఉపాయాలు అంటారు. ముందు సామరస్యంగా మాటలతో చెప్తావు, మాటలతో అర్థం కాకపోయేటప్పుడు ఏదో భేదభావంతో మళ్ళీ ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయి. అందుకే సామరస్యంగా చెప్పటం ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ధర్మపరంగా ధర్మ అర్థ నీతి యుక్తములు, అలాగే శాస్త్ర ప్రమాణాల బుద్ధితో గట్టి విశ్వాసంతో పలికినవి, దాన్ని ఆధారం చేసుకుని ప్రభువుకి మళ్ళీ ఆదర అభిమానాలతో ప్రియాన్ని కల్పించేవి అటువంటివి. రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కౌలి శ్రీరభివర్ధిత మిత్రాణం సంగ్రహ శేషః తం భవాన్ కర్తుమర్హతి. పూజ్యుడైన ఓ ప్రభు, నీకు రాజ్యాధికారము ప్రాప్తించింది, కీర్తి ప్రతిష్టలు కూడా అబ్బాయి, వంశ పారంపరంగా వస్తున్న సంపదలన్నీ కూడా వృద్ధి చెందాయి. ఇప్పుడు నాకైతే కొన్ని కీర్తిగా వచ్చి ఇవన్నీ పక్కన పెడదాం, వంశపారంపరంగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నా చేతుల్లోకి రాకముందే అప్పుల్లో ఉందంటే ఇప్పుడు నా చేతుల్లోకి వచ్చాక నాకేమన్నా మిగులుతాయా? మళ్ళీ నేను చేత్తో పెట్టాలి, లేదా నేను ఇంకో కొత్త అప్పు చేయాలి ఇవి తీర్చడానికి అన్నట్టుగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ వృద్ధి చెంది అంటే సకల సంపదలు పూర్ణంగా లభించాయి. అలాగే మిత్రులకు ఇచ్చిన వాగ్దాన ప్రకారము, అంటే ఇవన్నీ నీకు లభించడానికి కారణమైన మిత్రుడు ఎవరైతే ఉన్నాడో తనకు ఒక ప్రమాణం చేసి ఉన్నావు కదా, నీది నీకు లభించింది, ఇప్పుడు నీ కర్తవ్యాన్ని విస్మరించకుండా ఆ వాగ్దాన ప్రకారంగా వారి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించవలసిన సమయం ఆసన్నమై ఉన్నది. यो हि मित्रेषु कालज्ञः सततं साधु वर्तते तस्य राज्यं च కీర్తిశ్చ ప్రతాపశ్చాభివర్ధతే. స్నేహితులకు
చెయ్యవలసిన సహాయం అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉపకారం పొందావు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యవలసిన సమయం ఆసన్నమైనందుకే సకాలంలో చేసి సద్మార్గంలో ప్రవర్తిస్తే రాజ్యానికి, యశస్సుకి, పరాక్రమం ఇంకా వృద్ధి చెందుతాయి. లేకపోతే లభించినవన్నీ వృధా అయిపోతే నిందలు ఇవన్నీ లభిస్తాయి. అంటే ఎవరి వల్ల లభించిందో వాళ్ళకే నువ్వు సాయం చేయకుండా ఉన్నప్పుడు దీనికి అర్థాన్ని కోల్పోతూ ఉన్నావు. అందుకే ధర్మార్థ ధర్మాన్ని పట్టుకుంటూ ఉంటే దాన్ని తగ్గట్టుగా నువ్వు ఆచరించే దాన్ని బట్టి నీకు అర్థం వస్తుంది. లేకపోతే వ్యర్థం అయిపోతుంది జీవితము, అన్ని సంపదలు కూడా. అందుకే సన్మార్గులొక్క ప్రవర్తించే తీరుగా నువ్వు చేస్తే నీ రాజ్యానికి, నీకు యశస్సుకి అన్నిటికీ వృద్ధి కలుగుతుంది. అట్లా కాకపోతే అన్నీ విపరీతమైన ఫలితాలు కలుగుతాయి అన్నాడు. యస్య కోశశ్చ దండశ్చ మిత్రాన్యాత్మా చ భూమిప సమవేతాని సర్వాణి సరాజ్యం మహదశ్నుతే. ఓ రాజా, ధనాగారము అంటే మన కోశములో ఏవైతే అన్ని నిధులు నిక్షిప్తం చేసి ఉన్నాయి, అలాగే మన సేన, మన స్నేహితులు, దృఢమైన శరీరాలు అంటే ఒక కార్యం చేయాలంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎలా అయితే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కొన్ని జాబ్స్కి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. అందులో నువ్వు ఫిట్ అయితే కానీ దానికి నీకు మళ్ళీ ఇంటర్వ్యూకి కూడా పిలవరు. ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళు ఏవేవైతే చెప్పారో. అలాగే ఇక్కడ ఒక కార్యాన్ని చేయటానికి ఎవరు వెళ్ళాలి, ఆ సమర్థత శక్తి ఉన్నవాళ్ళని ఎంచుకోవాలి. అందుకే ఇంత సేనలు, అలాగే మిత్రులు, దృఢమైన శరీరాలు కలిగినవి సమాస్థానంలో ఉండి తన వశంలో ఉన్నప్పుడే, అంటే ఉన్న డబ్బుకి, ఉన్న సేనకి, ఉన్న స్నేహితులకి, ఉన్న ఈ శరీరానికి దాన్ని వినియోగించుకునే కొద్దీ ధర్మపరంగా అప్పుడు అన్నిటికీ అర్థం చేకూరుతుంది. అందుకే సమాన స్థాయిలో ఉండి నన వశంలో అందరూ ఉన్నప్పుడే ఆ రాజుకి విశాలమైన రాజ్యాన్ని పాలింపగలడు. లేకపోతే మళ్ళీ అస్తవ్యస్తత అన్నది అయిపోతుంది. లేకపోతే అనుభవించడం కూడా మళ్ళీ కుదరకుండా పోతుంది. ఉద్భవాన్ వృత్త సంపన్న స్థిత పది నిత్యయే మిత్రార్థం అభినీతార్థం యథావత్ కర్తుమర్హతి. అందుకే ప్రభు, నీవు సదాచార సంపన్నం అంటే సదా ఆచారాన్ని చక్కగా ఆచరిస్తున్న వాడు, అది కూడా అరకొరక సంపన్నంగా, పైగా సన్మార్గంలో నడుచుకుంటున్న వాడివి కనుక చేసిన ఒక్క వాగ్దానం, ఆ మాట ఏదైతే ఇచ్చావో దానికి తగ్గట్టుగా నీ స్నేహితుడైన శ్రీరాముడి కార్యానికి నువ్వు సఫలం చెయ్యి. సంతజ్య సర్వకర్మాణి మిత్రార్థే యో అనువర్తతే సంభ్రమాద్ధి కృతోత్సాహ సో అనర్ధేర్నావరుధ్యతే. సమస్త సుఖభోగాల్ని పరిత్యాజించు అంటూ ఇప్పుడు దాకా అనుభవించావు, ఇప్పుడు ఇంకా కాస్త విరామం ఇవ్వు, దాన్ని విడిచిపెట్టు, ఇంద్రియాల యొక్క నిగ్రహణలోకి రా. ఆధారంతో ఉత్సాహవంతుడివై అంటే పైగా ఇవి నిరాశగా చెయ్యకూడదు. నాకు ఎంత బాగా వచ్చిన పనైనా సరే నేను నిరాశగా చేస్తున్నప్పుడు దాన్ని నేను సరిగ్గా చెయ్యలేను. అదే ఆనందంలో ఉన్నప్పుడు అవలీలగా నేను ఇంకా త్వరగా దాన్ని నేను సాధించుకోగలను. అందుకే ఆధారంగా ఉత్సాహవంతుడివై స్నేహితుడు కార్యక్రమాన్ని సఫలం చెయ్యటానికి పాటుపడటానికి ఎలాంటి అనర్థాలు ప్రాప్తింపవు అలా చేస్తే. యస్తు కాల వ్యతీతేషు మిత్ర కార్యేషు వర్తతే సకృత్వా మహతోప్యర్థాన్న మిత్రార్థేన యుజ్యతే. ఇప్పుడు కొంతమందికి కొన్ని వాగ్దానాలు చేస్తాం, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనప్పుడు అది నువ్వు చెయ్యనప్పుడు ఏమవుతుందంటే నువ్వు చేద్దాం అనుకుని పూనుకునేటప్పటికి అక్కడ మళ్ళీ అనర్థం జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు అక్కడ నిజంగానే సీత మరణించింది అనుకుందాం, ఈయన కాల వ్యవధి దాటిపోయాక కూడా ఇంకా ఏం పూనుకోకుండా చేస్తా 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 అంటూ అలాగే ఉండి, లౌకికంగా తీసుకున్న ఒక ఉదాహరణ పరంగా అక్కడ ఆ చెయ్యవలసి ఎవరినైతే తీసుకురావాలో వాళ్ళు అక్కడే ఏదన్నా అయి ఉండొచ్చు, వాళ్ళు భక్షించేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదన్నా కూడా అయి ఉండొచ్చు. అప్పుడు నేను నా వాగ్దానం నెరవేర్చుకునేలాగా ఏదన్నా ఉంటుందా? అందుకే అనర్థాలకి దారి తీస్తుంది. అనర్థాలు ప్రాప్తింపకుండా ఉండాలంటే ఉత్సాహంతో చక్కగా ఆ పనిని ఇప్పుడే చెయ్యటానికి పూనుకోను. అందుకు చెప్పాడు సకాలంలో. కాలం కాని కాలంలో కొన్ని కొన్ని ఎలా చెయ్యకూడదు, అలాగే ఆ సమయం ఆసన్నమైనప్పుడు కూడా నువ్వు ఆ సమయాన్ని వృధా చేస్తూ కాకుండా అప్పుడే మళ్ళీ దాన్ని పూనుకో.
ఆయనకి కార్యసాధనకి పూనుకుని ఆ సమయం మించిపోయితే సరే, ప్రయత్నం ఎంత గొప్పగా చేసినా సరే దానివల్ల మిత్రుడికి ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఎప్పుడు చెయ్యాలో చెయ్యి. దాన్ని వృధా చెయ్యకు. ఆలస్యం చెయ్యకు. యదీదం వీరకార్యం నో మిత్రకార్యం అరింధమ క్రియతాం రాఘవస్యేతద్ వైద్యేహాః పరిమార్గణం. ఓ మహావీర, ఓ శత్రుసూధన, శ్రీరామ, మనకు పరమమిత్రుడైన అంటే ఆ రాముడు నీకు ఇంత చేశాడు, రాముడికి చెయ్యవలసిన భాగ్యం లభించింది. అంతేగాని నేను చెయ్యకపోతే గాని రాముడికి గతి లేదన్న భావనలో కాదు. చేసుకునే అది కూడా ఇంకో రకమైన సేవ. ఆ శ్రీరాముడు మనకి పరమమిత్రుడు. అందుకే ఆయన కార్యానికి మనం సాధించేయాలి అంటే మనం పట్టుపట్టి ఈ సమయంలోనే పూనుకోవాలి. తదీదం వీరకార్యం తే కాలాతీతం అరింధమ నచ కాలం అతీతం తే నివేదయతి కాలవిత్ త్వరమానోపి సన్ ప్రాజ్ఞః తవ రాజన్ వశానుగః. అందుకే ఆయన కార్యాన్ని మనకి సాధించబెట్టమని మనల్ని ఆశ్రయించాడు. ఆ కార్యం చేసే భాగ్యం మనకి లభించింది కాబట్టి వెంటనే దానికి పూనుకోవాలి. సీత యొక్క అన్వేషణకి పూనుకోవాలి. ఇంకా మనం కాలాన్ని వృధా చెయ్యకూడదు. అందుకే రాజా, సీతాదేవి యొక్క అన్వేషణకి ఇది తగిన సమయము. శరత్కాలం వచ్చేసింది. ఇప్పుడు అనుకూలంగా ఉంది కాలం కూడా. శ్రీరాముడికి కూడా తెలుసు కాబట్టి ఆయన వచ్చి మళ్ళీ హెచ్చరించకుండా మనమే ముందే పూనుకోవాలి. అందుకే త్వరపడు. సమయాన్ని వృధా చెయ్యకు. కులస్య హేతుః స్పీతస్య దీర్ఘబంధుశ్చ రాఘవః అప్రమేయ ప్రభావశ్చ స్వయం చాప్రతిమో గుణేః. అందుకే ఆ రాముడు నీపై ఆధారపడి ఉన్నాడు. ప్రాజ్ఞుడైనందున సమయము మించిపోతున్నది. నియమాన్ని నువ్వు చూసుకో, ఆ విషయాన్ని గుర్తుంచుకో. అతడు వెనుకాడుతున్నాడంటే ఇక్కడ స్నేహంతో ఉన్నాడు కాబట్టి ఆ కాలం ఆసన్నమైనా నువ్వు ఏమి మొదలు పెట్టకపోయినా సరే నిన్ను ఇంకా ఆశ్రయించి ఉన్నందుకు నీ మీద ఇంకా కోపపడకుండా నీ మీద ఇటువంటి చెయ్యని కారణంగా మళ్ళీ ఇంకో శత్రుత్వానికి పూనుకుని ఇంకోటి ఏమీ చెయ్యకుండా వేచి ఉన్నాడు, వెనుకాడుతున్నాడు. నువ్వు ఇంకా గుర్తిస్తావని నీకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు. మిత్రద్రోహం చేసినట్టుగా కాలాన్ని వృధా చెయ్యకు. తస్య త్వం కురు వై కార్యం పూర్వం తేన కృతం తవ హరీశ్వర హరిశ్రేష్ఠ నాజ్ఞాపయితుమర్హసి. అందుకే నీ వంశోన్నతికి నీ అభివృద్ధికి కూడా ఆయనయే మూలము. అందుకు నా ప్రభావశాలి, సహజంగానే సాటిలేని సద్గుణాలతో సంపన్నంగా ఉన్నవాడు. అందుకే వానరేశ్వర, ఆ మహాత్ముడు ఇదివరకే నీకు చెయ్యవలసినవన్నీ కూడా నీకు చేశాడు. ఇప్పుడు ప్రత్యుపకారం చేసే అవకాశం నీకు వచ్చింది కాబట్టి నువ్వు కూడా దాన్ని సార్థకం చేసుకో. సీతాదేవిని వెతకటానికే వానర ప్రముఖులందరినీ కూడా నువ్వు ఆజ్ఞాపించు అన్నాడు. నహి తావత్ భవేత్ కాలో వ్యతీతశ్చోదన ధృతి చోదితస్య హి కార్యస్య భవేత్ కాల వ్యతిక్రమః. రాముడు ప్రేరేపింపక ముందే నువ్వు గనక దాన్ని మొదలు పెట్టావు అంటే కాలం వృధా కాదు. పైగా ఆ మాటకి కట్టుబడి ఉన్నట్టుగా అయితే కాలాతీతం చేసినట్లు అవ్వదు. కానీ ప్రేరేపించిన తర్వాత నువ్వు కార్యానికి కనుక పూనుకుంటే కాలాన్ని వృధం చేసినట్టు అంటే బాధ్యత రహితంగా వ్యవహరించినట్టు అవుతుంది అన్నాడు. అకీర్తురపి కార్యస్య భవాన్ కర్త హరీశ్వర కిం పునః ప్రతీకర్తుస్తే రాజ్యేన చ ధనేన చ. నీకు అంత మేలు చేసిన వాడికి ఉపకారాన్ని పొంది ఆ స్వభావాన్ని నువ్వు చూపించుకోవాలి. వాలిని వధించాడు, నీకు రాజ్యాన్ని సంపదని అన్నీ అందేలా చేశాడు. నీకంతలా సహాయపడిన శ్రీరాముడి విషయంలో ఇప్పుడు ఆయన నీకేం చేశాడన్నది ఇంకా చెప్పాలా? శక్తిమానపి విక్రాంతో వానరర్ క్షగణీశ్వరః కర్తుం దశారథేః ప్రీతిం ఆజ్ఞాయాం కిన్న సజ్జసే. వానరమూకలు భూలోకములు ప్రభువైన ఓ సుగ్రీవా, మహాశక్తివంతుడివి, గొప్ప పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ప్రీతిని నువ్వు పొందు. సీతాన్వేషణలో వానరులందరికీ ఆజ్ఞాపించు, దానికి నువ్వు సిద్ధపడు. కామం ఖలు శరేహ శక్తః సురాసుర మహోరగాన్
వశే దాశరథిः కర్తుం త్వత్ప్రతిజ్ఞాం తు కాంక్షతి. ఆయన చేసింది గుర్తుపెట్టుకో, రాముణ్ణి గుర్తుపెట్టుకో నువ్వు. అందుకే ఆయనకి ప్రీతి కలిగేలాగా వ్యవహరించంటే ఇచ్చిన వాడికి తీసేయటం పెద్ద విశేషం ఏమీ కాదు. అన్నీ ఇచ్చాడు, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. అందుకుని తృప్తి పడు. అందుకే ఇక అయినా సరే ఆ వికారాలకి పక్కగా వచ్చి నీ కార్యానికి నువ్వు ఆజ్ఞాపించేలాగా, వాళ్ళందరినీ సమకూర్చుకునేలాగా దానికి నువ్వు సిద్ధపడు అని చెప్పాడు. అందుకే రాముడు తన బాణాలతో సురుల్ని అసురుల్ని కూడా చంపగలిగిన శక్తి సమర్థత కలిగి ఉన్నవాడు. ఈ ముల్లోకాల్ని దేన్నైనా సరే తన ఆధీనంలో తన వశం చేసుకోగలిగిన వాడు. కానీ ఇప్పుడు నిన్ను ఆశ్రయించాడు. అంత సమర్థత ఉండి కూడా ఆ ప్రతిజ్ఞ మేరకు నీకు ఆ అవకాశం లభించినందుకు ఆ కార్యసిద్ధికై నువ్వు చేస్తావని ఎదురు చూస్తున్నాడు. ప్రాణత్యాగ విశంకేన కృతం తేన తవ ప్రియం తస్య మార్గమా వైదేహీం పృథివ్యామపి చాంభరి. అందుకే ఆ ప్రభు ప్రాణములకు కూడా లెక్క చేయకుండా వాలిని వధించి నీకు ప్రియంగా చేశాడు కనుక ఆ స్వామి యొక్క ధర్మపత్ని అయిన సీతాదేవి కొరకు భూమండలాన్ని, ఆకాశనాన్ని అంతా కూడా నువ్వు గాలించు. నా దేవా నచ గంధర్వా నాసురా నా మరుద్గణాః నచ యక్షా భయం తస్య కుర్యుః కీముత రాక్షసాః తదేవం శక్తియుక్తస్య పూర్వం ప్రియకృతత్సవ రామస్య రహసి పింగేశ కర్తుం సర్వాత్మన ప్రియం. దేవతలు, గంధర్వులు, అసురులు, మరుద్గణములు, యక్షులు మొదలైన వారికి ఆ రఘువీరుడు ఏమాత్రము కూడా భయపడదు. ఇక ఆయనకు రాక్షసులంటే ఒక లెక్క. మహాశక్తిశాలి, ఇంతకు ముందే నీకు ప్రియాన్ని కూర్చినవాడు. అందుకే శ్రీరాముడు సర్వశక్తి సమర్థత కలిగి ఉన్నవాడు. ఆయన ద్వారా సహాయాన్ని పొంది ఉందావు కాబట్టి ఇప్పుడు ఉపకారం చేసే అవకాశం లభిస్తుంది కాబట్టి వెంటనే పూనుకో. అదే సరైన నిర్ణయము. నాధస్తాధవనో నాప్సు గతిర్నోపరి చాంభరి కస్యచిత్ సజ్జతి అస్మాకం కపీశ్వర తవాజ్ఞయ. ఓ వానరేశ్వర, నీ ఆజ్ఞ అయితే రామకార్యాన్ని చెయ్యటానికి మేము కట్టిబద్ధులమై ఉన్నాము. అధోలోకములందు కానీ, భూమండలమందు కానీ, జలముల్లో కానీ, చివరికి అంతరిక్షంలో కానీ మమ్మల్ని అడ్డుకోగలవాడు ఎవడు? నీకోసం ఆ కార్యం మేం చేస్తాము, నువ్వు అనుమతివ్వు. తదాజ్ఞాపయ కః కిం తే కృతే కుత్ర వ్యవస్యతు హరయో హ్యప్రదృశ్యాస్తే సంతి కోట్యగ్రతో నగాః. అందుకే ఓ వానర రాజా, మహోత్మతులు అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే కోట్లాది కోట్ల వానరులు, యోధులు ఉన్నారు. వాళ్ళందరూ నీ ఆధీనంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎదిరించడానికి ఎవరు సరిపోరు. అంతటి వీరులు వారు. అందువలన వారిలో ఎవ్వరూ కూడా ఇక్కడ ఏమి చెయ్యాలో నిర్ణయించి ఆజ్ఞాపించు నువ్వే. తస్య తద్వచనం శ్రుత్వా కాలే సాధు నివేదితం సుగ్రీవః సత్వసంపన్నః చకార మతిముత్తమం. హనుమంతుడు సకాలంలో ఇట్లా చెప్పవలసిన మాట చెప్పవలసిన విధానంగా ఎప్పుడైతే నివేదించాడో, మృదువైన మాటలు విన్న తర్వాత సుగ్రీవుడు సత్య సంపన్నుడైన వెంటనే కావలసిన నిర్ణయం ఆ సమయానికి తీసుకోవటానికి ముందుకొచ్చాడు. సా సంతి దేశాభీమతం నీలం నిత్యాకృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే. అంతటా ఆ వానరాజు సర్వదా సర్వకార్యాదక్షుడైన నీలుడు అన్న సేనాపతిని అన్ని వైపుల నుంచి సమస్త సేనని మొత్తం కూడా సమీకరించి తన చెప్పినట్టుగా ఆదేశానికి తగ్గట్టుగా వాళ్ళందరినీ అక్కడికి సమావేశపరచమని చెప్పాడు. అందరినీ తీసుకుని యథా సేనా సమగ్రామే యుధా పాలాశ్చ సర్వసః సమాగశ్చంత్య సంఘేన సేనాగ్రాని తథా కురు. ఓ సేనాపతి, యూధపతులను అంటే యుద్ధం చేసే ఆ యోధులందరినీ కూడా సమస్త సేనను వెంటనే ఇక్కడికి చేరేలాగా, పైగా వాళ్ళకి ఏవైతే ఉపసేనలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని ఇక్కడికి త్వరగా రా. ఏ త్వంతపాలాః ప్రవగాః శీఘ్రయా వ్యవసాయనః
సమానయంతు తే సైన్యం త్వరితాః శాసనాన్ మమ స్వయం చానంతరం సైన్యం భవానేవానుపశ్యతు. త్వరగా వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి రావాలి. పనిలో చురుకుదనం చూపిచ్చే వాళ్ళని. అలాగే మన ఆధీనంలో ఉన్న వాళ్ళందరినీ, పైగా ఇక్కడ రాజ్యాన్ని అందరినీ రక్షణ కలిగించే అట్లాంటి యోధులు ఎవరైతే ఉన్నారో వానర యోధులు, వాళ్ళందరినీ వెంటనే, అంటే ఇప్పుడు ఒక కార్యం చేయాలంటే అర్హత పాత్రత ఉన్న వాళ్ళని సమకూర్చుకోవాలి. ఉండటానికి 100 మంది ఉన్నారు గానీ అక్కడ వాళ్ళు ఏమీ చెయ్యరంటే ఎలా కుదురుతుంది? 10 మంది ఉన్నా యోధులైతే ఏమవుతుందంటే అవలీలగా చేసే సమర్థత వాళ్ళకుంటుంది. అందుకే ఇక్కడ అటువంటి వాళ్ళని, యోధుల్ని ఇక్కడిని తీసుకురా. ఆ సేన పర్యవేక్షణ బాధ్యతంతా కూడా నీదే అని చెప్పాడు. త్రిపంచరాత్రార్ధూర్ధ్వం యః ప్రాప్నుయాన్నేహ వానర తస్య ప్రాణాంతికో దండో న అత్ర కార్య విచారణ. హరిశ్చ వృద్ధానుపయాతు సంగదు భవాన్ మమాజ్ఞాం అధికృత్య నిశ్చితాం ఇతి వ్యవస్థాం హరిపుంగవేశ్వరో విధాయ భీష్మ ప్రవివేశ వీర్యవాన్. ఎప్పుడైతే ఇది నా ఆజ్ఞ అని వారందరికీ చెప్పి, పైగా 15 రోజుల్లో అందరినీ తీసుకుని ఇక్కడికి రావాలి, ఇట్లా గనక రాకపోతే అందరికీ నేను మరణదండన కూడా విధించేస్తాను అన్నాడు. ఇది జరిగి తీరాలి, ఇది నా ఆజ్ఞ. ఈయన ఆదేశాన్ని అనుసరించి అంగద్ని వెంట పెట్టుకుని వానర ప్రముఖుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పానన్న మాటగా చెప్పి, పరాక్రమశాలి వానర ప్రభు అయిన సుగ్రీవుడు ఈ వ్యవస్థని ఏర్పరిచాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 29 సర్గ సంపూర్ణం.